రైట్. అన్న ఇప్పుడు మన ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఒకవేళ బై మిస్టేక్లో చంద్రబాబు నాయుడు గారిని రీప్లేస్ చేయాల్సి వస్తే మీరు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బాబు అంటే ఎవరిని రీప్లేస్ చేస్తారు, ఎందుకు? లోకేష్ బాబునే పెడతాను. ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ని పప్పు అన్నారు, కాదు ఆయన నిప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఎక్కడైనా సాక్ష్యాధారాలు చూపించి జైల్లో వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ సాక్ష్యాల ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి తర్వాత సాక్ష్యాల కోసం ఆధారాల కోసం వెతికాడు. 50 రోజులైనా ఏమీ దొరకలేదు, వదిలేశారనమాట. సో ఆ క్రమంలో లోకేష్ చాలా కష్టపడ్డాడు. ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతిని కలవడము, ప్రధాని కలవడము, హోమ్ మినిస్టర్ని కలవడము, ఇంకా వాళ్ళ డాడీని 50 రోజుల్లోనే బయటికి తీసుకొచ్చేసాడు. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే 16 నెలల వరకు ఎవరు తేలేకపోయినారు. సరిమ్లా వీళ్ళంతా ఎంత కష్టపడినా. అదే లోకేష్ అయితే 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. సో లోకేష్ నిజంగా మంచి, వాళ్ళ డాడీలాగే మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా, విజనరీ కూడా అనుకోవచ్చు మనం. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సపోర్ట్ ఇచ్చారు, ప్లస్ పార్టీతో అలైన్ అయ్యాడు. సో మరి దాని గురించి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కేపబిలిటీ ఉందని ప్రజలు చెప్తారు. మీరెందుకు లోకేష్ అని? నాకు లోకేష్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం. ఓకే, లోకేష్ అయితే మాత్రం వెల్ డిజర్వ్డ్. ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ కూడా అయ్యాడు అంటున్నారు. ఏంటి తెలియదు పోర్ట్ఫోలియోస్ ఎవరికి ఏమి ఇస్తారనేది. సో ఆంధ్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో వచ్చాయి రిజల్ట్స్. నిజంగా తెలుగుదేశంకి చాలా గొప్పగా వచ్చాయి అన్నమాట రిజల్ట్స్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు బాగోలేదు. ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. సో ఆంధ్ర ప్రజలందరూ ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, అదే స్పెషల్ స్టేటస్. కానీ కేసులకు భయపడి కేంద్రం కాల్ దగ్గర కూర్చున్నాడు, అందరికీ తెలుసు. అలాగే 3 రాజధానులు కడతా అన్నాడు, కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, అసలు టచ్ చేయలేదు. అలాగే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు సాధిస్తా అన్నాడు, ఏం సాధించలేదు. ముఖ్యంగా 2019లో ఆయన సీఎం అవ్వడానికి గల కారణం ఒకే ఒక్కటి మాట, ఆయన వాగ్దానం, మద్యపాన నిషేధం. కానీ మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యం మీద ఆయన 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. నాసి రకం మందు అమ్మి ఎంతోమంది ప్రాణాలు తీసేశాడు. రాకేష్ మాస్టర్ కూడా మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఆంధ్రాలోని భూమి బీర్లు ఏదో ప్రెసిడెన్షియల్ మందు ఏదంట, అవన్నీ తాగి చనిపోయినారు. ఇప్పుడు మరి రోజా పరిస్థితి ఏమన్నా? కుక్కలు చింపిన విస్తర అయిపోయింది, బయటికి రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం నేను అసెంబ్లీ గేట్లు కూడా టచ్ చేయను అన్నది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. అత్యధిక మెజార్టీతో గెలిచాడు పిఠాపురం నుంచి, 70,000 మెజార్టీ. 50 సంవత్సరాలు వచ్చింది మరి ఆమెకి రాలేదా? అసలు ఆమెకి రాజకీయ భిక్ష అవనియండి, సినిమా ఇండస్ట్రీలో భిక్ష అండి పెట్టింది తెలుగుదేశం వాళ్ళే. ఆ రోజుల్లో శివప్రసాద్ గారని చిత్తూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు ఆయనే రోజాని సినిమాలో తీసుకొచ్చాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్టు కదా భిక్ష. అలాగే రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తీసుకొచ్చారు. ఆమెను మహిళా అధ్యక్షురాలు చేశారు టీడీపీలో. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె గెలవలేకపోయింది, ఏం చేస్తారు? సో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకము ఈ నగరి రోజా రెడ్డి. ఇంకా ఆమెకి లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు. ఆమె మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా జబర్దస్త్లోనే ఇస్తారంటారా? జబర్దస్త్లో కూడా కష్టమే, ఎందుకంటే ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారి హవా నడుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి. అక్కడ చంద్రబాబు నాయుడు కష్టమే ఆమెకి. ఇంకా చెన్నై వెళ్ళిపోతే బెస్ట్. మీరు నెక్స్ట్ టైం ఏమైనా పాలిటిక్స్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎవరికి? నాకా? తెలుగుదేశం నుంచి. నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు. ఆయన పరిపాలన అంతా కూల్చడాలతోనే ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చేశాడు, అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు, గీతం యూనివర్సిటీని కూల్చేశాడు. మీరెందుకని కంటెస్ట్ చేయకూడదు? బర్రెలక్క కంటెస్ట్ చేసింది కదా సోషల్ మీడియా నుంచి. నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే 2 పడవల మీద ఒకసారి మనం ప్రయాణం చేయలేము. నాకు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండడం ఇష్టం. ఇప్పుడు సోషల్ మీడియా మంచి ఫేమ్ వచ్చింది అనుకోండి, తర్వాత మంచి బజ్ వస్తుంది, దాని తర్వాత ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మరి? నాకు ఏం ఆలోచన లేదు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇప్పుడు వైజాగ్ సచ్ అంటే చాలామందికి తెలుసు, లక్షలాది మందికి తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో. హ్యాపీ, ఇంకా పెద్దగా అయిపోవాలని నేను ఏం కోరుకోవడంలా. థ్యాంక్ యూ.